మహానాడు నిర్వహణకు స్థల పరిశీలన కోసం టీడీపీ బృందం సుడిగాలి పర్యటన చేపట్టింది. కోవూరు, నెల్లూరు రూరల్లో 4 ప్రదేశాలను మంత్రి పొంగూరు నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పరిశీలించారు. 3 రోజుల పాటు మహానాడు జరగనున్న నేపథ్యంలో 2 రోజుల్లో తుది ప్రదేశంపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఈసారి 5 లక్షల మంది కార్యకర్తలు హాజరవుతారని అంచనా. మహానాడు రావడం నెల్లూరు నాయకులు ప్రజలు మేము చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం. 40 సంవత్సరాల్లో ఎప్పుడు కానీ నెల్లూరులో మహానాడు ఏర్పాటు చేయలేదు. అయితే ఈసారి ఇక్కడ రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు స్థలాల్ని పరిశీలించడం జరిగింది. ఒక 4 స్థలాలు చూశారు. కోవూరు నియోజకవర్గంలో ఒక 2 స్థలాలు, రూరల్ నియోజకవర్గంలో 2 స్థలాలు చూసాము. ఈ అన్నిటికీ సంబంధించి పెద్దలందరూ కూర్చొని దాన్ని స్థలం నిర్ణయించిన తర్వాత జిల్లాలో ఉండే నాయకులు అలాగనే ఈ యొక్క రాష్ట్ర కమిటీగాను ఉంటుంది. దీనికి అందరితో కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేస్తామని తెలియజేస్తున్నాం. మహానాడు తెలుగు జాతికి పండుగ లాంటిదని, సమిష్టిగా విజయవంతం చేస్తామని ఎమ్మెల్యే కోటంరెడ్డి చెప్పారు. తెలుగుదేశం పార్టీకే కాకుండా తెలుగు జాతికే ఒక ముఖ్యమైన పర్వదినం. అలాంటి మహానాడు తెలుగుదేశం పార్టీ చరిత్రలో మొట్టమొదటగా నెల్లూరు జిల్లాకి ఇచ్చిన దానికి చంద్రబాబు నాయుడు గారికి నెల్లూరు జిల్లా పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారి సూచనలతో, నారా లోకేష్ గారి సూచనలతో జిల్లాలో అందరం కూడా అటు మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ వివిధ స్థాయిల్లో ఉండే నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ అధ్యక్షులు అందరం కూడా, అనుబంధ సంఘాల అందరం కూడా ఒక్క తాటి మీద ఉండి నెల్లూరు జిల్లాలో జరగబోయే మహానాడు చరిత్ర సృష్టించే విధంగా, చరిత్రలో మిగిలిపోయే విధంగా, నెల్లూరు జిల్లా మహానాడు ముందు, నెల్లూరు జిల్లా మహానాడు తరువాత అని చరిత్ర చెప్పుకునే విధంగా ఓ కార్యకర్తగా ప్రతి ఒక్కరం కూడా కష్టించి పనిచేస్తామని తెలియజేస్తున్నాం.